విజయవాడ సాయి కృష్ణ కేసు కీలక టర్న్ తీసుకుంది. సిబిఐ విచారణ వద్దు అంటూ అతడి తల్లి పిటిషన్ వాపసు తీసుకున్నారు. దీంతో సాయి కృష్ణ తల్లి తీరుపై మానవ హక్కుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేయగా విత్డ్రా కారణాలేంటో వివరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ కేసును సీబీఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ అతడి తల్లి విజయలక్ష్మి గత నెల 26న హైకోర్టులో ఎబియస్ కార్పస్ పిటిషన్తో పాటు అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. తన కుమారుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపిస్తూ ఈ ఘటనపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ చేపట్టాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ను విజయలక్ష్మి అనూహ్యంగా వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు మొదట సీబీఐ దర్యాప్తును ఎందుకు కోరారు, ఇప్పుడు అదే దర్యాప్తు అవసరం లేదని ఎందుకు భావించారు అని ప్రశ్నించింది. కేసు విత్డ్రాకు సంబంధించిన కారణాలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. సాయికృష్ణ తల్లి తీరుపై మానవ హక్కుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. న్యాయ పోరాటం వద్దన్న విజయలక్ష్మి తీరుపై అభ్యంతరం తెలిపింది. విజయలక్ష్మి సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించింది. వ్యవస్థలో లోపాల వల్లే లాకప్ డెత్ లాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఘటనను సమాజానికి జరిగిన అన్యాయంగా చూస్తున్నామని మానవ హక్కుల కమిటీ కన్వీనర్ సతీష్ బాబు అన్నారు. సీబీఐ విచారణ విషయంలో సాయికృష్ణ తల్లి వెనక్కి తగ్గడంతో అతని పిన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కొందరు ఒత్తిడి వల్లే ఇలా జరిగిందన్నారు. వాళ్లు ఎవరో తనకు తెలియదని చెప్పారు. సాయికృష్ణ మృతిపై న్యాయం జరిగే వరకు అలుపెరగని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఆవిడ కొన్ని రకాల ఒత్తిళ్ల వలన మాత్రమే అడ్వకేట్స్ని మార్చుకున్నాము. సో ఇప్పుడు పనిచేస్తున్న సిట్ కనుక సరిగా పనిచేయకపోయినా, నేరస్తుల్ని సరిగా కనిపెట్టి చూపించకపోయినా సమాజానికి మేము మళ్ళీ కూడా తిరుగుబాటు చేస్తాం. సిట్ రిపోర్ట్ వచ్చే వరకే చూస్తాం. ఆ సిట్ రిపోర్ట్లో కరెక్ట్గా లేకపోతే సాయికృష్ణ తరఫున నేను మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఒప్పుకునే ప్రసక్తి లేదు. వాళ్ళ అమ్మ తప్పుకున్నా సరే సాయికృష్ణ తరఫున నేను పోరాటం చేస్తా. సాయికృష్ణ కేసును సీబీఐతో విచారించాలని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటిషన్ హైకోర్టు మరోవైపు కొట్టేసింది. హెబియస్ పిటిషన్ పెండింగ్లో ఉందని హైకోర్టు తెలిపింది.